గుట్ట మీద ఇల్లు డ్యామేజ్ కింద 95,000 దానికి సంబంధించి 5 లక్షల వరకు ఇస్తాము. నేనేమంటున్నాను ఎమ్మెల్యే చెప్తాను అదే సరిపోయినాక నేను ఆయన వచ్చి మాట్లాడమని చెప్తాను. 2 రోజులు వచ్చేస్తారు ఉత్పల ఇల్లు లక్షలు డబుల్ బెడ్రూమ్ రికమెండ్ చేయమంటారు. ఎమ్మెల్యే గారికి నేను చెప్తాను. మీరు నెక్స్ట్ వస్తుంది బడ్జెట్ మార్చి ఇప్పుడు పాతి అన్న కలుస్తుంది ఇప్పుడు మధ్య నీళ్ళన్నీ ఇది మాకు పెద్ద బాగు అది నుంచి వెళ్ళేది ఇంకా పెద్దది అది వెళ్ళిమడు కాడ కలుస్తాయి ఇవన్నీ బాగు పేపర్ వేరే దాంట్లో కూడా పావులు సైడ్ సైడ్ కూరగాయ పంటలు ఇక్కడైతే పత్తి మొత్తం దగ్గరికి వచ్చినాయి. ఒక్క పంట పండి ఒక్క వర్షం పడకపోతే పత్తి మంచి వస్తుందమ్మని చెప్తాను. చాలా బాగుంది మేడం క్రాప్స్ అన్ని 2 రోజుల నుంచి బాగా డ్యామేజ్ వాళ్ళు అంటుంది రైతులు మంచిగా అయితే అమ్మాయి సరే వర్షం పడకపోతే పెస్ట్ డిసీజ్ ఫ్రీ ఉండే మేడం. ఈసారి అసలు ఎక్కడ పెస్ట్ డిసీజ్ అనేది లేకుండా రోగం రాలేదు ఏం రాలేదు. చాలా బాగుంది మేడం. కూడా ఎక్కడైనా కూడా ఎక్కువ మటుకు ఇది కాలేదు, రోగాలు రాలేదు. మంచిగా పంటలకి ఏమి శ్రీకాంత్ నువ్వు వెళ్ళొచ్చు స్టాగ్నేషన్ అనేది మేడం ఈ బ్లాక్ అది అనుకోని ఖర్చు మీద వచ్చి పడింది కదా ఇప్పుడు కరోనా. ఇప్పుడు ఇది అనుకోకుండా బాగొచ్చు మేడం. లేకపోతే మేము కూడా అయితే డిమాండ్ చేస్తున్నాం. సంవత్సరాలు దాని వర్షం ఈసారి వచ్చింది 100 ఏళ్ళ కింద. అదే మేడం మేము కూడా అనుకోకుండా చిన్నకే అనుకోవాలి. బాగుంది ఆలోచన బాగుంది.
బ్యాక్ వెళ్ళి జరం మేడం చుట్టుపక్కల ఉన్న సర్పంచులు తెగ కష్టపడిపోతున్నారు. వాళ్ళకేదో కష్టమైంది అంటున్నారు. ఈ కష్టం ఏంటో అలా ఫోన్ తీయను మధ్యకి ఎవరు ఎంత కొత్త లేస్తాయి ఏడు రాకపోతా రేపు సాయంత్రం మాట్లాడదాం లేకపోతే ఒక 15 నిమిషాలు అర్ధగంట ఇదేంటి పిచ్చిరెడ్డి మీదంతా ఏడు దాకా దొరకపోతే పిచ్చిరెడ్డి కొట్టుకొచ్చింది కదా ఆ ఏర్లతో అంత వచ్చినట్టే ఇక్కడ ఈడ వేడి సరిపోతుంది నిన్న ముందు పడిపోతుంది కాలిపోతుంది పాటలు రెడ్ జాము వేరే క్లాస్ కూడా వేరుకుళ్ళు టైం నుంచి మొత్తం ఇప్పుడు వాటర్ స్టాగ్నెస్ అయిపోయింది. దాంట్లో ఫంగస్ ఫామ్ అవుతుంది మొత్తం 1,23,000 మేడం వచ్చింది 50,000 మంది రైతులు మేడం. ఒక 32,000 ఎకరాలు పత్తి మంచిగా అవుతుంది సార్. మంచిగా అవుతుంది కరెక్ట్. గత 2 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విపరీతమైన వర్షాలు పడడంతో ప్రజలు అక్కడక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న రాత్రి కూడా అర్ధరాత్రి కూడా సమీక్ష చేస్తూ ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా రియాక్ట్ కమ్మని ఇటు కలెక్టర్స్కి కానీ ఎమ్మెల్యేస్కి కానీ అందులో కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న నైట్ అంతా కూడా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉన్నారు. హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా ఇబ్బంది ఉన్న దగ్గర సెంటర్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకటి మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇస్తూ ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా మొదటగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. అయినా దురదృష్టకరమైన సంఘటన మన వికారాబాద్ జిల్లాలో నవాపేట్ మండలంలో మొన్న భారీ వర్షాలకి ఇల్లు కూలిపోయి ఇల్లు కూడా కాకుండా పక్కన కాంపౌండ్ వాళ్ళు కూలి వీళ్ళ ఇంటి మీద పడి ఒక అతను చనిపోవడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ వైఫ్కి కూడా కొంత ట్రీట్మెంట్ అవసరం ఉందంటే ఇమీడియట్గా హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ చదువుల కోసం కూడా ప్రభుత్వం ముందుంటుంది. వాళ్ళకు ఇల్లు బాగా డ్యామేజ్ అయింది కాబట్టి స్థానిక శాసనసభ్యులు చేవెళ్ళకి వస్తుంది. చేవెళ్ళ ఎమ్మెల్యే గారికి చెప్పి అక్కడ వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం కూడా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎక్కడైనా కూడా దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలందరికీ కొంత పాత ఇండ్లు ఉంటే మనంతలో మనం కొంత పక్కకు వచ్చి రిస్క్ తీసుకోకుండా పక్క నుంచి ఉండడం ఒకటి చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తర్వాత లేదంటే అక్కడ గ్రామాల్లో ఎక్కడైనా షెల్టర్ ఉంటే అక్కడ ఉండే ప్రయత్నం చేయండి. ఎక్కడేం లేకపోతే కనీసం స్కూళ్ళు ఉంటాయి ప్రతి దగ్గర కూడా. అలా పాత ఇండ్లు ఉన్న వాళ్ళకి వర్షం వల్ల ఇబ్బంది అవుతుందని అనుకుంటున్న వాళ్ళకి పక్కనే స్కూల్ ఉంటుంది కాబట్టి కనీసం స్కూల్లో పోయి ఉండే ప్రయత్నం చేయండి. గ్రామ పంచాయతీలలో పోయి ఉండే ప్రయత్నం చేయండి. కానీ దయచేసి రిస్క్ తీసుకోవద్దని కోరుతా ఉన్నాను. జిల్లా యంత్రాంగాన్ని కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడితే అదే చెప్పాను. ఎక్కడెక్కడ విలేజ్లలో ఇప్పటికే మనం పాత ఇండ్లు ముఖ్యమంత్రి గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా. పల్లె ప్రగతిలో పాత ఇండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటి కూడా డిమాలిష్ చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా. వాటి నిజంగా ఇంత పెద్ద వర్షం పడ్డా 100 సంవత్సరాల తర్వాత పడిందని చెప్తున్నారు పెద్దలందరూ. ఇంత పెద్ద వర్షం పడ్డా కూడా ప్రాణ నష్టం చాలా తక్కువ ఉండేటట్టు చూసుకోగలిగామంటే దూరదృష్టితో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం అని కూడా ఒకసారి తెలియజేస్తూ ఇక అక్కడక్కడ కొన్ని పంటలు అవి కూడా నష్టపోయినాయి. చాలా వరకు చెరువులు గండిపడి ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ రెస్టోర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన వికారాబాద్ జిల్లాకు వచ్చేసరికి అక్కడక్కడ కొన్ని రోడ్లన్నీ కూడా బాగా డ్యామేజ్ అయినాయి, తెగిపోతున్నాయి మళ్ళీ. సో వాటికి సంబంధించి పర్మనెంట్గా కూడా స్టార్ట్ చేద్దామని కూడా వర్షం 2 నెలల నుండి మొదలుపెట్టినాం. ఎగ్జాంపుల్ తాండూరు నుండి మనకు వచ్చే రోడ్ ఏదైతే ఉందో
2 నెలల నుండి పనిచేస్తున్న పని కొంచెం చేయగానే వర్షం వచ్చి మళ్ళీ కొట్టుకుపోవడం మొదలవుతుంది. సో ఇలాంటివన్నీ తొందరగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా 2 రోజులు వర్షం ఉంది అంటుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాం. మేము నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మాత్రం తెలియజేస్తాం.